బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయింది. ఈ భేటీలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లు ఖరారు చేసింది. అయితే వీరి పేర్లను మరోసారి గవర్నర్కు పంపనున్నారు. ఇక దీనితో పాటు ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డులు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2,500 రూపాయల పథకం, గైడ్ లైన్స్, ధరణి సమస్యలు, ప్రభుత్వ భూముల లెక్కలతో పాటు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయింది. ఈ భేటీలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లు ఖరారు చేసింది. అయితే వీరి పేర్లు మరోసారి గవర్నర్కు పంపనున్నారు. ఇక దీనితో పాటు ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2,500 రూపాయల పథకం, గైడ్ లైన్స్, ధరణి సమస్యలు, ప్రభుత్వ భూముల లెక్కలతో పాటు కీలక అంశాలపై చర్చించుతున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మీనాథ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఉన్నటువంటి మంత్రులందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఇటు సిఎస్ శాంతికుమార్, అదేవిధంగా మంత్రులు ఇటు బట్టి విక్రమార్క, సీతక్క, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరుల మంత్రులందరూ కూడా హాజరు కావడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క కేబినెట్ సమావేశం పైన ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కొత్తగా వచ్చిన తర్వాత మొదటిసారి ఎన్నికలను ఎదుర్కోబోతోంది. కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రధానంగా అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉన్నది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కీలకమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుని ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి భావిస్తున్నది. కాబట్టి కేబినెట్ ఏ నిర్ణయం తీసుకుంటే దానిపైన మాత్రం ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా కేబినెట్లో కీలకమైనటువంటి అంశాలపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇటు మహిళలకు సంబంధించినటువంటి 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి ఇంట్లో ఒక మహిళకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. దీనికి సంబంధించి దానిపైన ఒక ప్రకటన కూడా చేసేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఇటు మహాలక్ష్మి 2,500 ఆర్థిక సాయంతో పాటుగా ఇటు వడ్డీ లేని రుణాలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. సాయంత్రం జరిగేటువంటి ఇటు మహిళా సదస్సులో కూడా దీనిపైన ప్రకటన ఉండేటువంటి అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సర్కారు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వలేకపోయిందని చెప్పేసి, మహిళలకు చేయితో ఇవ్వలేకపోయిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరోపిస్తూ ఉన్నది. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి అంటే ముఖ్యంగా మహిళలకు ఇచ్చినటువంటి పావుల వడ్డీ రుణాలు కానీ లేకపోతే వడ్డీ లేని రుణాలు కానీ తదితర అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్టడీ చేయడం జరిగింది. దాంతోపాటుగా గత వైఎస్ఆర్ చేసినట్లుగానే ఇప్పుడు కూడా అటు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే భావించినటువంటి సందర్భంలో సాయంత్రం దీనిపైన మహిళా సదస్సులో ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. ఇటు ఉద్యోగ సంఘాలు కూడా భేటీ కావడం జరిగింది. మనం ఎంసీహెచ్లో భేటీ అయినటువంటి సందర్భంలో ఇటు 317 జీవోకి సంబంధించినటువంటి స్పౌస్ కేసులు కానీ లేకపోతే బదిలీలకు సంబంధించినటువంటి అంశం కానీ స్థానికతకు సంబంధించినటువంటి అంశం కానీ వీటిపైన ఇటు ఎంసీహెచ్లో ఉద్యోగ సంఘాలు కూడా అంటే ఉపాధ్యాయ సంఘాలు కూడా కలవడం జరిగింది. అదేవిధంగా
పిఆర్సీకి సంబంధించినటువంటి అంశం కానీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సంబంధించినటువంటి అంశంలో కూడా ముఖ్యమంత్రిని కలిసినటువంటి సందర్భంలో వాళ్ళకు ఈ డిఎల్కి సంబంధించినటువంటి అంశంలో కానీ ఈ పిఆర్సీకి సంబంధించినటువంటి అంశం పైన కానీ కొంత క్లారిటీ వస్తుందని చెప్పేసి డిఎల్ ఇస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగస్తులు. ఈ నేపథ్యంలోనే ఇటు ఈ కేబినెట్లో దీనిపైన 2 డిఎల్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి తరుణంలో ఇటు ఉద్యోగ సంఘాలకైతే కొంత ఊరటనిస్తారని చెప్పేసి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దానిపైన చర్చ కూడా జరుగుతుంది. మరొక వైపు ఇటు ధరణికి సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే అనేక లోట్పాట్లు జరిగినాయని చెప్పేసి అవినీతి జరిగిందని చెప్పేసి 119 తప్పులు జరిగాయని చెప్పి దీనిపైన ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ మధ్యంతర నివేదికను కూడా ఇప్పటికే ధరణి కమిటీ కూడా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకొని ధరణిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యంగా 2,45,000 పెండింగ్ దరఖాస్తులు ఉంటే దాంట్లో 1,00,000 వరకు కూడా సమస్యలు పరిష్కారం అయినట్టు ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ ద్వారా తెలుస్తోంది. ఈ యొక్క డ్రైవ్ కూడా 17 తారీఖు వరకు పొడిగించడం జరిగింది. మొత్తం ధరణిలో జరిగినటువంటి అవినీతిని దానికి సంబంధించినటువంటి కంపెనీలు ప్రైవేటు కంపెనీలకు అప్పగించడం, దాంతోపాటు 1,200 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి ఆరోపణలు ఉంటున్న నేపథ్యంలో దానిపైన కూడా సిట్ విచారణ చేయాలని చెప్పేసి దాంతో పాటుగా ఇటు సంతోష్రావు మాజీ రాజ్యసభ సభ్యులు కూడా 3 ఎకరాల భూమిని కూడా కబ్జా చేసినట్టు అది తనపైన పట్టా చేయించుకున్నట్టు నిన్న కోదండరెడ్డి కూడా చెప్పినటువంటి దాని మీద దీనిపైన కూడా చర్చించేటువంటి అవకాశం కనబడుతోంది. మరొక వైపు ఇటు కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టులో సుమారుగా 15 అంశాలపైన కూడా విచారణ చేయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇప్పటికే దానిపైన ఇటు విజిలెన్స్ అధికారులు కూడా ఇప్పటికే దానిపైన దాడులు చేయడం, అదేవిధంగా దానిపైన విచారణ చేపట్టడం కూడా జరిగింది. 3,200 కోట్ల రూపాయల అధికారుల చేతులు మారాయని చెప్పేసి కూడా దాన్ని గుర్తించినటువంటి దాని మీద ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు కూడా పరిశీలించినటువంటి నేపథ్యంలో మొత్తం ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి అంశంలో కాళేశ్వరానికి సంబంధించినటువంటి దానిపైన కూడా ఈ యొక్క చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగా ఇటు ఆడపిల్లకు ఎవరైతే గత ప్రభుత్వము ఇటు కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇచ్చేది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇటు ఆడబిడ్డ కళ్యాణానికి 1,00,000 రూపాయలతో పాటుగా పసుపు కుంకుమ కింద తులం బంగారం కూడా ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నది. దానిపైన కూడా చర్చించి ఈరోజు సాయంత్రం జరిగేటువంటి పెరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి సభలో కూడా ఈ 3 అంశాలు మహిళలకు సంబంధించినటువంటి ప్రధానంగా ప్రతి ఇంట్లోనూ ఒక మహిళకైతే 2,500 రూపాయల ఆర్థిక సాయం, దాంతోపాటుగా ఇటు ఆడబిడ్డకైతే పెళ్లికి 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారం, ఇవి సాయంత్రం అయితే అంటే వడ్డీ లేని రుణాలకు సంబంధించినటువంటి ఈ 3 అంశాలను కూడా సాయంత్రం మహిళా సదస్సులో కూడా ప్రకటించే అయితే కనబడుతుంది. మొత్తానికి అయితే రాష్ట్ర కేబినెట్ మొత్తం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన, ఎందుకంటే రేపు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్లో పర్యటిస్తూ ఉన్నారు. ఈ రోజే బహుశా చివరి రోజుగా ఎల్లుంటే రేపు లేదా ఎల్లుండి దీని మీద నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు ముఖ్యమంత్రి గత 4-5 రోజుల నుండి వరుసగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటు భద్రాద్రికి వెళ్ళి